మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. అయితే అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపనుంది కేబినెట్. ఇక ప్రధానంగా ఎస్ఐపిబిలో ప్రతిపాదించినటువంటి 39,436 కోట్ల పెట్టుబడులపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇటీవలే అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం, రాష్ట్రపతి దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి కూడా అమరావతికి చట్టబద్ధతను కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కూడా తీర్మానం చేసి పంపించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు కాబట్టి దీనికి సంబంధించి 39,436 కోట్లకి సంబంధించిన పెట్టుబడులపైన కూడా చర్చ జరిపి దీనికి సంబంధించి కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కేబినెట్ లో ప్రధానంగా ఏ ఎజెండా కనబడుతుంది? ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? హలో, ఎస్ వెంకట్. వెంకట్, ఈ రోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండాస్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏదైతే అమరావతికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉందో, రాష్ట్ర రాజధానిగా శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం, తర్వాత కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్, గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇన్ని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత అటు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ సమావేశంలో ధన్యవాదాలు తెలుపనుంది కేబినెట్. ఆ తర్వాత అంటే పలు కీలక పెట్టుబడులకు సంబంధించి అయితే చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇటీవల ఆ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమోదం కూడా తెలుపుతున్నారు. దాదాపుగా 39,436 కోట్లకు విలువైనటువంటి పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అదేవిధంగా ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందులో అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులు కాస్త కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విద్యుత్ రంగంలో కూడా సోలార్, అలాగే విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు టూరిజం కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా కొంత నెలకొల్పేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటికి చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే అమరావతిని టెక్నాలజీ హబ్ గా మార్చే దిశగా క్వాంటమ్ వ్యాలీలో 3 ప్రధాన సంస్థల ఏర్పాట్లకు అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. సిటిఏసి మరియు క్వాంటమ్ ఏఏ గ్లోబల్ వంటి సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మరో కీలక అంశం ఏంటి అంటే, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయినటువంటి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా అమరావతి ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మరికొన్ని రాజకీయ అంశాల మీద కూడా కేబినెట్ అనంతరం చర్చ జరగవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాల మీద ఎమ్మెల్యేలతో సమావేశం అవుతూ వస్తున్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా కొన్ని రాజకీయ అంశాల మీద, మంత్రుల వ్యవహారాల మీద కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి కేబినెట్ లో ఎటువంటి అంశాలు చర్చించబోతున్నారు? ఒకవేళ రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వస్తే మావిగన్ ఇష్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా అనుకోవచ్చా? ఖచ్చితంగా మావిగన్ ఇష్యూ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మావిగన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించి ప్రజల్లో అంటే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి అంశంతో పాటుగా ఇంకా అటు అంటే ఇప్పుడు అమరావతికి సంబంధించి అంటే ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే జగన్ కూడా చెప్తూ వచ్చారు కాబట్టి అక్కడక్కడే అంటే ఆయా ప్రాంతాల్లో బందర్లో కానీ, లేదంటే విజయవాడలో కానీ, గుంటూరులో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ కేబినెట్ అంటే చర్చించి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ గా అమరావతికి అయితే ఆమోదం తెలుపుతూ ధన్యవాదానికి ఒక తీర్మానాన్ని అయితే చేయబోతున్నారు. కానీ అమరావతి రైతులకు సంబంధించిన ఫ్లాట్ల కేటాయింపుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం, దానికి సంబంధించిన పరిశీలన ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ రోజు వాటికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి నిన్న కూడా ఒక 85 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ఏదో చేసినట్టున్నారు మంత్రి నారాయణ. అలాగే అటు పెదకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్. దీనికి సంబంధించి కూడా కొంత మంత్రి నారాయణ పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ పూలింగ్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే ఉండవచ్చు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అటు రైతులకు సంబంధించి ప్లాట్ల అంశం కూడా కొంత
ఆసక్తిని రేపుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ ప్లాట్లను త్వరితగతిన పూర్తి చేయకపోతే అనవసరంగా రైతుల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం రాజకీయంగా కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు చర్చ అయితే జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. సో అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపనుంది మంత్రివర్గం. దీంతో పాటుగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి కూడా ప్రతిపాదించినటువంటి 39,436 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులపైన కూడా చర్చించేటువంటి అవకాశం. దీంతో పాటుగా అమరావతిలో ఏదైతే నిర్మాణాన్ని చేపట్టారో సో మొత్తానికి కూడా ప్రగతి పైన కూడా చర్చించనుంది మంత్రివర్గం. రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఏదైతే ఉందో ఆ ప్లాట్లకి సంబంధించినటువంటి అంశంపైన కూడా సో సమీక్షించనున్నారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర మంత్రివర్గం ముందు కీలకమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటీవలే విపక్షం లేవలెత్తినటువంటి మావిగన్ అనేటువంటి అంశంతో పాటుగా సో రాష్ట్రంలో ఉండేటువంటి అంటే రాజకీయ పరిణామాలపైన కూడా మంత్రివర్గం చర్చించేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా మంత్రుల యొక్క పనితీరు పైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి సందర్భాలు కూడా ఈ రోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా అమరావతియే ప్రధానమైనటువంటి ఎజెండాతో ఈ రోజు మంత్రివర్గ సమావేశం ఉండబోతుంది. అమరావతిలో ఒకవైపు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానానికి చెప్పడం మంత్రివర్గం పరంగా, రెండు అమరావతిలో నిర్మాణం తలపెట్టినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుల పురోగతి, కేటాయించాల్సినటువంటి నిధులు, సో రానున్నటువంటి నూతన ప్రాజెక్టులకి సంబంధించిన భూ కేటాయింపు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మంత్రివర్గం చర్చించనుంది. దీంతో పాటుగా సో రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండేటువంటి ఈ మండలి ప్రతిపాదించినటువంటి ఏదైతే 39,436 కోట్ల వరకు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశాలకు చర్చించడం, వారికి అవసరమైన అర్హతమైనటువంటి పూర్తి స్థాయిలో పరిశీలించడం, సో ఈ నేపథ్యంలో తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా వాటి పరంగా కూడా ఆమోదం తెలిపేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు కేబినెట్ సమావేశంలో ఏం జరగబోతుంది, మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి తీర్మానాలను చేయనున్నారు, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రగతి పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న దానిపైన మాత్రం సేమ్ ఉత్కంఠ కొనసాగుతుంది.